మట్టంగానే ఉంటాడు రా. యాడ పోయి కెలికేది నువ్వే. ఏ రోజుకైనా పించేది కూడా నువ్వే. నువ్వు పట్టుకుంది నీ గర్ల్స్ నడుము కాదు కదన్నా, ఆడి గర్ల్స్ నడుము. ఆడికే ఉంటుంది నొప్పి. ఏ నడుము అయితే ఏముందిరా, ఒక అమ్మాయి నడుము కోసం ఇంత రచ్చ అవసరం? నా కొడుకులు చూడు, పేపాలు తాగుతున్నారు. అంతా మా ఏజైనా చూసుకుంటారు. పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు. అమ్మా ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుం గురించే నా పంచాయితే. ప్రశాంతంగా సూర్యపానం సేవిస్తా ఉంటే ఈ నడు రచ్చేంద్ర. ఏంనా సింధు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదనా. ఎందుకు నా మాటికంటే నా జోలికి వస్తారు? ఓడి అమ్మ నేనేం చేసిన అది డాన్స్ చేద్దామని పిలిస్తే వెళ్ళా. తీరా చూస్తే ఆడ పాటేమో వాన వాన వెల్లువాయ్ కొండ కోన తుల్లిపాయ్. దాని నడుమేమో నా చేతిలో ఉండిపోయా. అటబట్టి అట్ట పిసికినా అంతే. దీనమ్మ దీనికే ఇంత రచ్చా? తప్పునా? ఏ రోజన్నా మీ అమ్మాయిల జోలికి నేను వచ్చినానా అన్న? ఏంద్రీ నీ బాధ? అట్లాంటి బిడ్ని ఎవడన్నా ఏటైకుని ఉంటాడా? దాని నడివేంది, దాని సొగసేంది, అబ్బో నేను ఇంకనే ఏంటేనా ఇంకో రకంగా ఉండేది. మా వాడు కాబట్టి సరిపోయా. ఏరా మచ్చా తాగండి రా. ఏసేసాడయ్యా. ఉచ్చత అయినట్టు తయారు కదరా నా బీర్లు, కొట్టండి రా. కొడదాం. వాడిదాడు కొట్టుకుంటాడు లేరా, మధ్యలో నీకెందుకు? రే కళ్యాణ్ చస్తావురా, ఎనిమిది నీ బిల్లి మీద అసలు చూసుకోసారి. ముందు నువ్వు ఆ బిల్డింగ్ నుంచి వచ్చే. రాని అన్న, ఎవరు వస్తారో చూసుకుందాం. రే ఏం కాదులేరా, ఏమన్నా అయితే నేను రివైవ్ ఇస్తాను. కానీ అలానే అంటావు. అమ్మని నన్ను ఎవడేసి. అరే డానియల్ రివైవ్ ఎవరా? నేను ఇయ్యను పో, వెనక నుంచి బ్లూజ్ అని వస్తుంది. రే కళ్యాణ్ అక్కడే ఉన్నాడు చూడు, అక్కడే వెనకమల బ్యాక్ సైడ్ ఏయిరా. వేసాడు. రెస్ట్ ఇన్ పీస్ రా. రే కళ్యాణ్, పూరి మేడం వస్తుంది అనుకుంటే ఇది తగలడింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆగత్త జాస్టులు చూడలేక కావాలి. బయటికి రారా.
అది అమ్మనా బూతులు తిడుతుంటే సిగ్గు లేకుండా సిగ్గుపడతావేంట్రా? నా సింధూరా. నీలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్ల వల్లే కదరా మాలాంటి వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేది. చదువుకోరా. ఎల్లెల్లో అది ఇంక అమ్మని పాస్ అయ్యేదిలే, నీకు పడి సచ్చేదిలే. నువ్వే నీ ఇంట్లో ఎట్లో గట్లా మాట్లాడదు చందు. నాకు కొంచెం టైం ఇవ్వు. అసలే అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పి నేను ఒప్పిస్తాను మా నాన్ని. ఏమ్రా ఏమ్రా నువ్వు నన్ను ఎట్లా చూసినా నేను నీకెప్పటికీ పడనురా. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే. అరే నేనేమన్నా సింధు, కుక్కలైనా చూసుకోవే. ఇదిగో నీ ఒళ్ళో మన పెట్టుకో, నా బొచ్చు నిమురు. అప్పుడప్పుడు ఆ చంపుకో ఈ చంపుకో 2 ముద్దులు పెట్టు. కుక్కలైనా చూసుకోవచ్చుగా సింధు. ఏ మాత్రం సిగ్గు మానం రోషం పౌరుషం ఉన్న రాయలసీమ కుర్రాడ్లాగే మాట్లాడుతున్నావా నువ్వు? అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టే వచ్చింది నేను వెంటబడుతున్నా. అసలు నన్ను ఎలా చేసావు తెలుసా ఈ కాలేజ్లో? ఈ బుక్ రాసినోడికని అర్థమవుతుందో లేదు. ఎలా పాస్ అవుతారో ఏమరా బాబు. ఏంటి ఎవరు? సార్ నా పేరు కళ్యాణ్ సార్, ఫ్రెషర్ని. ఇప్పుడు ర్యాగింగ్ చేసే మూడు లేదు. రేపు పొద్దున్నే లక్ష్మీ విలాస్ వేసుకొచ్చి ఫ్రెష్గా అక్కడ చూసుకుందాం. ఏంటది? కాస్ట్లీ మందు సార్. చదువుదే ఉంది, తర్వాత కూడా చదువుకోవచ్చు. రాకొచ్చా తాగుదాం. చేర్స్. చేర్ సార్. చెప్పురా నీ బాధ ఏంది? సార్ నేను మా క్లాస్లో సింధు అనే అమ్మాయిని 10 రోజుల నుంచి గాఢంగా ప్రేమిస్తున్నాను సార్. అయితే నన్నేం చేయమంటావురా? అదే అమ్మాయికి మీరు కూడా సైట్ కొడుతున్నారని తెలిసింది సార్. ఎవరు? ఆ తాకట్టు పాపారావు కూతురు సింధునా? కన్నేసా. ఇప్పుడు ఏంట్రా? ఏమైంది ఇప్పుడు? మీ బుద్ధికి మీ మేధాశక్తికి ఆ అమ్మాయి మీకు ఎక్కడ పడిపోతుందని భయం వేస్తుంది సార్. రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు సార్. ఏం చేద్దామంటావు? చేరు సార్. సరే నువ్వు చెప్పినట్టుగానే నా బుద్ధికి నా మేధాశక్తికి అమ్మాయి పడిపోయింది అనుకో. అమ్మాయి ఏమో ఫస్ట్ ఇయర్, నేనేమో ఫైనల్ ఇయర్. అవును సార్. అంటే కాలేజ్ అయిపోయాక అమ్మాయిని చూసుకోవడానికి ఎవడో ఒకటి చేతుల్లో పెట్టాలి. 3 ఏళ్ళు. ఒక పని చేద్దాం, నువ్వు దాన్ని తగులుకో, నేను బయట వేరే దాన్ని తగులుకుంటా. ఓకేనా? థ్యాంక్స్. 3 years నుంచి అసలు ఎవడైనా నా వెంట పడాలన్నా కూడా భయపడేలా చేసావు. పెళ్ళయ్యాక ఎలాగో ఒక్కడేరా. ఇంత అందంగా ఉన్నందుకు కనీసం ఇప్పుడైనా ఒక 10 మందిని వెంట తిప్పుకొని లాస్ట్ కి నాతో డాన్స్ చేసేవాడిని కూడా కొట్టేస్తావరా? నేను లేనా సింధు నీతో డాన్స్? నీతోనా? ప్లీజ్ సింధు, నేను ఆస్తా సింధు డాన్స్. ప్లీజ్ 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 సింధు. సింధు సింధు వెళ్ళిపోతావేం సింధు? బాబా బాబా ప్లీజ్ బా, ప్లీజ్ బా, నేను వేస్తాను బా. బా ఏంట్రా బా? ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? నేను ఫిక్స్ అయిపోయినా నువ్వే నా పెళ్ళాము అని. ఎక్స్ట్రా జయగ్రోయ్. సింధు 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 ప్లీజ్ సింధు 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 ప్లీజ్ సింధు, నేను వేస్తాను సింధు. సింధు ప్లీజ్ సింధు, నేను వేస్తాను సింధు. సింధు సరే తగిలేచావు. రెడీ? ఏం చేస్తుందిరా? నాకేం తెలుసురా. ఏం దిప్పుతుందన్నా నడుము? ఏం జరుగుతుంది అక్కడ? నువ్వు ఎలా చూసినా అక్కడేం తిరగట్లేదు. మనకెందుకు ఇవన్నీ? ఉన్నా సామె లేక లేక అవకాశం వస్తుంది ఒకడు. కళ్యాణ్ పైకి రా. చెప్పిందా? అంత ఓవర్ ఎక్సైట్ అవు. చెప్పించే. చెప్పారు. వాన వాన వెలువైకి 1 2 3 4 3 4 కూడానా? 4 కిందకి వెళ్ళి
కింది బండి ఇప్పుడు హిప్ దగ్గర హిప్ దగ్గర కొండ కొన తుల్లిపోయి 5 6 7 8 6 7 8 సెకండ్ స్టెప్ చాలా బాగుంది సింధు. రే ఆ సాంగ్ ప్లే చేయి. ప్లే చేయి తొందర ప్లే చేయి. నాపనంరా తలకాయ నడుగులోకి వెళ్ళిపోయేలా ఉంది. ఏం చేస్తున్నావురా? హెడ్ మూమెంట్ ఎక్కువ సార్లు వచ్చిందా సింధు? ఈసారి పర్ఫెక్ట్గా చేస్తా. ప్లేజర్ అతి చేష్టలు చేయకు, చెప్పింది చెయ్యి. చేస్తా. ఏమి నడుగురా అబ్బా ఏం కొడుతున్నారా నాయన. దీని అమ్మ ఏం ఎంజాయ్ చేస్తున్నాడు రా. అదండ్రా. ఎవరు బాబు నువ్వు? ఎస్ఆర్ కళ్యాణ మండపం వారసుడు సార్. ఓరు ధర్మగాడి కొడుకు నువ్వు. మీ అయ్యతో మాట్లాడమంట కదరా నువ్వు? బాగుపడే లక్షణాలు ఉంటాయి కదా ఈ కొరనా కొడుకులకి. నీతో కొంచెం మాట్లాడాలి. బచ్చా నా కొడుకుతో ఆయన ఏందిరా మాట్లాడేదే? అవును మరి, ఇంకా పలకా బలపం బట్టి రుద్దుకుంటున్నాం. మూతి మీద మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదా మీ నాయన? గడ్డాలు నడిచిపోతున్న బుద్ధిరాణాలతో ఇంకెలా మాట్లాడాలి? నీ మోసం నా కళ్యాణ మండపం వరకు వచ్చింది, దాని గురించే మాట్లాడదాని వచ్చా. నాతో మాట్లాడడానికి ఏముందిరా, నీ అయ్యతో మాట్లాడుకో. ఆయనే కదా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర. రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవరు? అది మా అమ్మ పేరు మీద ఉంది. ఎంత మోసం చేసినారా నేను. బాక్సర్ బండ్లో వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చినారా నేను. ఏముందిలేండి సార్, వాళ్ళ నాయనకి 2 పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మకు కూడా 2 పెగ్గులు పోస్తే సరిపోద్ది. అమ్మలకి పెగ్గుపోయడం ఏంటన్నా, బుద్ధి లేకపోతే కానీ. నువ్వు మోసం చేస్తే ఎందుకు చేసావు అని మా నాన్న నేను అడగకపోవచ్చు, కానీ నేను అలా కాదు. 24 గంటలు కుర్రాలు బాగుపడాలి అని అంకుల్. మీరు బాగుపడరా? వెరీ డిసప్పాయింటెడ్ అంకుల్. మమ్మల్ని గెలకద్దు, మేము బాగుపడతాం. అంకుల్, ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంకుల్. అన్ని లేపండి రా. హే సింధు, ఏం కళ్యాణ్, చాలా రోజుల తర్వాత కాలేజ్కి వచ్చినావు? మేడం వాళ్ళకి యాక్సిడెంట్ అయింది మేడం, తొందరగా బయట పంపించిన అమ్మాయిని. సింధు, నేను ల్యాబ్ అయిపోయిన తర్వాత వెళ్తాను మేడం. మేడం వాళ్ళ హాస్పిటల్లో గిలగిల కొట్టుకుంటున్నాడు మేడం, తొందరగా పంపించండి. చాలా సీరియస్ అంటున్నాడు కదా, వెళ్ళు. లంచ్ బ్రేక్లో వెళ్తాను మేడం.
ఈ మధ్య అమ్మాయిలకి తల్లిదండ్రులన్నా ప్రేమించిన అబ్బాయిలన్నా బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది మేడం. ఏంటి నాటకాలు ఆడుతున్నావా, లేక నేను వెనకాల పడుతున్నానని మరి ఎంత చులకనగా కనిపిస్తున్నానా? నీకు తెలియదే 3 సంవత్సరాల నుంచి నేను వెనకాల కుక్కలా పడి ప్రేమిస్తున్నానని. ఏంటే నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీకు పెళ్ళా? ఎంత మాట్లాడుతున్నావా? ఏంట్రా ఏంటి తెగ మీద పడిపోతున్నావేంటి? నేను ఎప్పుడైనా చెప్పాను నువ్వు అంటే నాకు ఇష్టం అని? ఓ ఎగ్గేసుకుంటూ మీదకి వచ్చేస్తున్నా. ఎక్కడుండాలో అక్కడుండు, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే. నిజమేనే, నువ్వు నన్ను కుక్కలానే చూసావు. నేను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నా. సంతోషం, ఇప్పటికైనా తెలుసుకున్నావు. నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీ పెళ్ళి చేస్తానే. నా సింధు కదా అనే చనువుతో కొట్టాను, సారీ. కళ్యాణ్ 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 నా చంప ఏమైనా తయారుగా కనిపిస్తోందా? కనిపించినప్పుడల్లా కొట్టుకుంటూ పోతున్నా. అసలు నేను చెప్పేది వినవా నువ్వు? ఏంటి నిజంగానే చేస్తావా నీ కళ్యాణ మండపంలో నాకు వేరే వాడితో పెళ్ళి? నేను ఎప్పుడైనా చెప్పేది విన్నావా నువ్వు? వస్తావు, నడుమంటావు, అరుస్తావు, వెళ్ళిపోతావు. ఈ మధ్య అయితే కొట్టడం కూడా మొదలుపెట్టావు. 2 నెలలుగా అసలు పట్టించుకోవడమే మానేసావు. నిజంగానే నాకు ఈ పెళ్ళి ఇష్టం అనుకుంటున్నావా? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను పుట్టిన వెంటనే మా నాన్న ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడంట. కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపమని నేనే నిన్ను అడుగుదా అనుకుంటుంటే నువ్వేమో సింధు, నా వల్ల అవ్వట్లేదు సింధు, చేతులు గిలగిలా కొట్టేసుకుంటున్నా. ఒకసారి నేను నడుము పట్టుకోవచ్చా? అన్నా టీ అన్నా. ఎన్ని పెళ్ళిళ్ళు బుక్ అయినాయి సతీష్? 12 అయినాయి అన్నా. అడ్వాన్స్లో భరతానికి ఇచ్చాను. వచ్చినాయి నన్ను కరెక్ట్గా? అదే లెక్క పెడుతున్నా బ్రో. సరే నువ్వు వెళ్ళు. ఆ కాలు ఎత్తు, చేతులు ఖాళీ లేవు. ఆ షామియానాడు అనుకుంటా 2 రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే సాగు కొడుతున్నాయి. ఏం చెప్తున్నావురా? ఫోన్ చేసి తీయట్లేదు, బిజీగా ఉన్నావా? రే నీకేం పని పాట లేదా? ఎందుకు పద్దాకి కాల్ చేస్తావు? ఏమైంది దీను? 5 రోజుల నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పటి నుంచే కదా సమస్య వచ్చి పడింది. ఏం సమస్య వచ్చిందిరా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి వస్తావుగా, చెప్పి సావు. ఏం లేదురా, సింధుతో సినిమాకి వెళ్ళే అవకాశం వచ్చింది. టికెట్ రే మీ ఇంట్లో ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లేవా? ఎందుకురా? లేకపోతే చెప్పరా, నేను ఐడి పాస్వర్డ్ పంపిస్తా. అది కాదురా దిను, ఖుషి రిలీజ్ అయింది కదా, సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, కానీ అయితే నువ్వు వెళ్ళరా, దాన్ని నన్నే చేయమంటావు? అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది. దాన్ని నొగులుకోమంటావా? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేరా, నా ప్రతి ఒక్క ఎమోషన్ ని పట్టేసుకుంటావు. ఫ్రెండ్ అంటే నువ్వురా. కన్నా ఎమోషన్ ఒక్కటి అన్న పట్టుకున్నావు అంటారా నువ్వు? అంటావేంట్రా తిను, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం. నువ్వు కూడా వస్తావా? చెప్పు. హలో, నేను వస్తా. అరే తిను, నేను వస్తా, చెప్పండి నేను వస్తా, నాకు సంబంధం లేదు, తీసుకెళ్ళి. హలో తిను, ఏం చెప్పాలన్నా? ఎవరా తిను పక్కన? ఎవడైతే నీకెందుకు రా టికెట్? చంద్ర మ్యాట్నీ షో, ప్రసాద్ థియేటర్, 2:30 PM. వచ్చేరా. నల్లికి పోవడానికి ఏ థియేటర్ అయితే ఏముందిరా? నా పిల్లలా చేయాలో ఉన్న దిగులతో నీకు పిచ్చి పట్టేటట్టుందిరా తిను. కూల్ రా, కూల్.
నా మొహం స్టూపిడ్ లా ఉందా? నా మొహం అమ్మని ఏడిపించేవాళ్ళ ఉందా? How do I look like? I'm sorry. Do I look like roadside Romeo? No, you don't. Don't say sorry. Don't keep telling me. You really did hurt me. I'm sorry. Please. I'm sorry. I'm so sorry. వాడు ఎప్పుడు ఇలాంటి చెప్పి అందరు నవ్విస్తూ ఉంటాడు. వాడు క్లాస్కి వస్తే చాలు. సిద్ధు. Don't disturb. సిద్ధు. ఇదేం బాగలేదు. ఏంటి? నువ్వు చేసే పని. బుక్ చదవడం మంచి పనేగా. నేను చెడ కోసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు. నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగా చూస్తున్నాను. మాట మర్చుకో. నువ్వు నన్ను అడుగు చూసా. నటించుకో. సింధు, నేను చెప్పేది విను. నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను. కనీసం నువ్వన్నా అర్థం చేసుకోవచ్చు కదా. వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్లో వీడితో రొమాన్స్ ఏంటి? మరి లవర్స్ అన్నాక ఆ మాత్రం రొమాన్స్ చేసుకుంటారు కదా. దానికి డబ్బులు పెట్టి పంపిస్తున్నారా మనల్ని? అవును. రేపు పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళడం, జాబు, పెళ్ళి, పెళ్ళి, ఇల్లు, పెళ్ళి, పెళ్ళి, కొత్త కారు, పెళ్ళి. నీకన్నా ఉన్నాయి, నాకు జుట్టే లేదు. సరిపోయింది పో. కృష్ణ పడే నేనే ఎగ్జామ్ పాస్ అయినాను నా ముందుండడం వల్లేగా. ఏంటి ఇప్పుడు కూడా లవ్ యూ టూ చెప్పావా? మళ్ళీ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతావు. నేను చెప్పా కదా గౌరీ, నేను పెళ్లి చేసుకున్న తర్వాతే ప్రేమిస్తాను. ఇప్పుడు మా ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. ఆ పెళ్ళేదో నన్నే చేసుకుని నన్నే ప్రేమించొచ్చుగా. అది ఎలా అవుతుంది గౌరీ? నువ్వు నాకు క్లాస్మేట్లా పరిచయం అయ్యావు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నాకు వైఫ్లా పరిచయం అవ్వాలి. అలా అవ్వాలంటే అది అరేంజ్ మ్యారేజ్లోనే అవుతుంది. ఇలా అరేంజ్ చేసుకొని కాదు కదా. నువ్వు హైదరాబాద్ పోతున్నావు అని పొగరబట్టిందిగా నీకు. అక్కడ నీకే అమ్మాయి నచ్చకపోదా? అమ్మాయికి నువ్వు నచ్చకపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు చేసుకునే అమ్మాయి ఏ కాలొంకరదో ముక్కొంకరదో మూతొంకరదో వచ్చిందనుకో, అప్పుడు నాకు కాల్ చేసి హలో గౌరీ అన్నావు అనుకో, సారీ అని చెప్తా. నువ్వు అనుకున్నట్టే కాల్ చేస్తా, కానీ హలో గౌరీ అన్నా నా అప్సరస్ పేరు చెప్తా. అప్సర పెన్సిలింగ్ కాదు. హైదరాబాద్లో నా ఫ్రెండ్స్లో జాబ్ వచ్చింది నీకే. చెప్పాగా జుట్టు ఊడిపోతుందని. మరి వెళ్ళేలోపు ఏమైనా ఉందా లేదా? ఎవడి బాధ వాడిదిరా. సరేదా? ఎవరెక్క సక్క మిక్క తాగేద్దాం తెల్లారే దాకా. ఏమందరూ తలంతా నేను కొన్ని జతలే పెట్టాను. ఎలాగో సిటీకి వెళ్తున్నావుగా, కొత్తవి కొనుక్కో. మీ ఆయన పనికిరానివన్నీ చెప్తాడు, ఒక్క పనికొచ్చే నా పెళ్లి గురించి తప్ప. నాన్న, ఎలాగో ఎక్కడ ఉన్నప్పుడు నువ్వు నా పెళ్లి గురించి పట్టించుకోలే, ఇంకా అక్కడికి వెళ్తే నా పెళ్లి గురించి ఏం పట్టించుకుంటావు? రోజు నీ మొహం అద్దంలో చూసుకునేటప్పుడు అక్కడ వాడికి పెళ్లి చేయాలని గుర్తొచ్చేలా ఆ ఫోటో. రే, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినా నాది ఒకటే సమాధానం, నువ్వు సెటిల్ అయ్యాకే పెళ్ళి. అందుకే వెళ్తున్నావు ఒక్కరిని వదిలేసి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయకూడదు, ఇచ్చేయకూడదని ఇలా చెప్పేవాళ్ళు ఉండరు కదా అక్క నాకు. రే, ఎంత దూరం రా, ఇంత దానికే బాధపడాలా? సర్లే, మీరు ముందైతే వాటర్ కొట్టండి, నన్ను అవసరం ఉంటే తర్వాత. చూడు బిడ్డ, సచ్చేది నిజం, బతికేది అబద్ధం. ఇది జ్యోతమ్మ సాచిక. జ్యోతి ఎవరు? జ్యోతి అమ్మ, దేవుడు.
భవిష్యత్తు కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టమంటే పెట్టరు, కానీ భవిష్యత్తు తెలుసుకోవడానికి మాత్రం బలి ఖర్చు పెడతారు. పలకమంటే ఊరికే పలకది బిడ్డ. పలకాలంటే త్రిషకి 30 రూపాయలు అవుతుంది, ఈ అనుష్కకి 40 రూపాయలు అవుతుంది. అయితే త్రిషనే వచ్చేమని. త్రిష సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. నీ లక్ ఎక్కడో దూరంగా డాన్స్ చేస్తుంటే నీ దరిద్రం నీ దగ్గర తీన్మారేస్తుంది. అవును, ఈ మధ్య ఏమనుకున్నా జరగట్లేదు. నెక్స్ట్. నువ్వు చూడ్డానికి అంకుల్లా కనబడతావు, కానీ నీకు ఇంకా పెళ్లి కాలేదు. నెక్స్ట్. నీకు పెళ్లి మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అవును, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని. ఇంతకీ నాకు లవ్ మ్యారేజ్ జరుగుతుందా అరేంజ్ మ్యారేజ్ జరుగుతుందా? నువ్వు లవ్ చేసిన అమ్మాయికి వేరే వాడితో అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటో చెప్పమంటావా? అవసరం లేదు. ఏముంది ఇక్కడ చెప్పడానికి? ఒక్కటంటే ఒకటి మంచి మాట చెప్పావా? ఆ నోరేసుకుని. నోటు బాగుంటే నోరు బాగుంటుంది. నువ్వు నన్ను మోసం చేయగలవు, నా చిలుకను మోసం చేయలేవు. నోటు బాలేదని నా రాత బాలేదంటావరా? వీటికి శనిగిన నోటిచ్చి చెప్పు చెప్పు అంట. పొద్దునే శనిగాడు దొరికాడు. వీటికి వాడే కరెక్ట్. మా వాడికొచ్చే వైఫ్లో వాడు కోరుకుంటున్న కొన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి గురించి నీకు చెప్తాను. వాడికి అలానే చెప్పావనుకో, చెప్తే నీ ఖర్చులకి ఆడే ఇస్తాడు. రమ్మను. ఒరే కృష్ణ, నీకు ఎలాంటి అమ్మాయి వస్తుందో జాతకం చెప్తారంట, రారా. ఆహా, ఆ ముఖంలో పెళ్లి కళ ఉట్టి పడుతుంది. నువ్వు మెచ్చిన వధువు వచ్చి వేళైంది. రా రారా రా చెప్తాను. అవాకయ్యారా అనేంత అందం తనది. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. భూవి దివి వెతికిన దొరకని దొరసాని ఆ పిల్ల. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. లక్షలు పెట్టినా కొనుక్కోలేని లక్షణాలు తనవి. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. ఎవరైనా అబ్బాయిలు కనబడితే నమస్కారం కన్నా హగ్గే మిన్నా అనే సంస్కారం తనది. ఎగ్జాక్ట్లీ, మీకదే కావాలి కదా? నాకు అది కాదు కావాల్సింది, చాలా పద్ధతిగా అమ్మాయి కావాలి. అసలైన పద్ధతులు ఏంటో చెప్పు. జీను పైంటు వేసే పిల్లరోయ్, నైటు పార్టీలంటే లైక్ రోయ్, నువ్వు హాపేస్తే ఫుల్ వేసే టైపు రోయ్, స్మోక్ వేస్తుంది, మందేస్తుంది, చిందేస్తుంది హోయ్. ఓకేనా? ఇంకా చూస్తావేంట్రా? హీరో చూస్తావే హీరో, చూస్తావే హీరో. మీ ఫ్రెండ్ సార్ ఇలా చెప్తే ఖర్చు డబ్బులు ఇస్తా అన్నాడు, అందుకే ఇలా చెప్పాను. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. పెళ్లి టాపిక్ దొరికిందా నీకు? కావాలంటేను. అరే నన్ను ఇదిగో చిలక జాతకం, వెళ్ళిపోతావేంటి? ఇంతగా పిలుస్తున్నా తిరగట్లేదంటే ఇచ్చింది సరిపోలేదు అనుకుంటా. ఇప్పుడైతే నిజంగా డబ్బుల గురించి అలా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతా చిలక. ఈసారి నిజం చెప్పేసి. నేను చెప్పొద్దు, నువ్వు నన్ను కొట్టద్దు, సరేనా? నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నువ్వు ఒక డెమో ఇస్తే జ్యోతమ్మని అడిగి అలాంటి అమ్మాయి వస్తుందో రాదో చెప్తా. ఈ రోజుల్లో జాతకాలది ఏముంది, చూస్తే గీస్తే పిల్లల హెల్త్ రిపోర్ట్స్ చూడాలి. అయినా మాకు జాతకాల గురించి అంత పట్టింపు లేదు. మరి ఇంకా స్వీట్ల పైన పట్టింపు ఉంటుందా? తిని రాదు తీయగుంటది. అంటే అంకుల్కి షుగర్ ఉంది ఆంటీ. నువ్వు తిన అంకులు. ఏంది పిల్ల నవ్వుతావు? తిను తినంకుల్. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయితో మాట్లాడాలంటుంది. మాట్లాడమ్మా. పర్సనల్ గా అంకుల్. వినపడలేదా? అంటే నాకు టెన్షన్గా ఉంది. మాట్లాడు. మొత్తానికి కదిలే. ముందుతోనే మాట్లాడితే బాగుండు. ఆ రోజు బాగానే సైలెంట్గా ఉన్నారు. ఒక్క
1 minute అయి మాట్లాడుకుందామండి. ముందు తనే మాట్లాడినా మాట్లాడడం కష్టంగా ఉందే. సరే, మీ ఇబ్బంది నాకు అర్థమైంది. ఓ గేమ్ ఆడదాం. పాటని పాటలా కాకుండా మాట్లాడాలి. పాటలా పాడితే ఓడిపోయినట్టు. అర్థమైందా? అయినట్టే ఉంది, మీరు మొదలు పెట్టండి. కనులు కలపవాయే, మనసు తెలపవాయే, మాట వరుసకి అందంగా లేనా, అసలేం బాలేనా. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంక బిందెలాగా ఎంత చక్కగా ఉన్నావే ఓ పిల్ల, ఎంత చక్కగా ఉన్నావే. వచ్చిండే పిల్ల, మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే. నో నో నో, అలా చెప్పకు, మనసుంటే మీదే రిలీజియన్? అదేంటండి అలా అడిగారు? హిందూనే కదా. ఐ మీన్ డీసీయా మార్వెల్లా అని. డీసే? డీసీ అంటే సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్. మార్వెల్ అంటే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్ అలా. అవన్నీ మనకు తెలియదు, మనకి ఏదైనా బాలయ్య బాబే. మొత్తంతోనే మాట్లాడుతున్నాం, మనం ఒకటి ప్రిపేర్ అయ్యాక అడిగేద్దాం. మీ ఫేవరెట్ కలర్ పింకా? అమ్మాయి అయితే పింకేనా? నా ఫేవరెట్ కలర్ బ్లాక్. నీకు అవసరమారా? ఇదెన్నో పెళ్లి చూపులు? ఫస్ట్ ఒకటోది. ఓకే. పాస్ట్లో ఎనీ రిలేషన్షిప్స్ సంథింగ్? ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదా? పెళ్లి చేసుకున్నాకే ప్రేమిద్దాం అనుకున్నాను, అందుకే లవ్ గివ్. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కదా. ఇక సంబంధాలు దొరకటం కూడా కష్టమే. అయినా నచ్చలేదని చెప్పడానికి కనీసం కారణం ఉండాలిగా. నువ్వు ఎందుకు వద్దుంటున్నావో నీకన్నా అర్థమవుతుందా? అర్థమైతే నీతో చెప్పించుకుంటాను. ఇలా ఇదే ఎప్పుడు లేనిది ఏంటిది? ఇప్పుడు నేనేమన్నానని? అన్నా చట్నీ అయ్యా. హలో, ఏంది ఎప్పుడు ఫోన్ చేసినావు? నీ పక్కింటోడు ఖాళీ కొట్టిన తర్వాత కదా నాకు ఫోన్ చేయాలి. సద్దాం తనకి ఏం సంబంధం లేదు. ఊరికి లవ్వని వెనకబడుతుంటే మేమిద్దరం లవర్స్ అని అబద్ధం చెప్పాను. అతను అటువైపే వస్తున్నాడు, ప్లీజ్ ఏమనుకో. అవునవును, ఇటే వస్తుండు, నువ్వు ఫోన్ పెట్టు. రేయ్, బోండాలు వేసింది చాలు, ఒక నెయ్యాలరా. సంజన వాళ్ళ పక్కిళ్ళు అర్జెంటుగా ఖాళీ చేయాలి. తన్నులు తినేదాకా తెచ్చుకోకు. ఎవరు నువ్వు? ఎవడనుకొని ఎవరితో మాట్లాడుతున్నావు? సద్దాం, సద్దాం పిచ్చానికేమైనా? అయ్యా, కాలర్ పట్టుకుని నవ్వా? కృష్ణ తన ఊరికే నా వెంట పడుతుంటే బాగా టార్చర్ అనిపించి మన ఇద్దరు లవర్స్ అబద్ధం చెప్పాను. బుద్ధుందా? ఒక లోన కాన్సెప్ట్ కదా, అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. లవ్ అంటే ఏందో తెలీదా? ఇక్కడ ఏమైనా ఎర్రి అని రాసుందారా? చెప్పు, ఎర్రి అని రాసుందా? కొడితే పళ్ళు రాలుతాయి. మాకు రాదా చీకటి తాగడం? పళ్ళు రాలిపెట్టాడు కొడతావారా? అది గ్యాప్ లో వద్దురా. అరే నీకేందా? స్కూల్కి వెళ్ళే పూర్వం చేస్తా అలా అంటే ఏందో కథలు పడుతున్నావు. కథలు ఏ పాయింట్లో అయితే ఫస్ట్ స్టేషన్లో ఉన్నాను అదే పాయింట్లో గెలికేవరా. చెప్పు, ఏంటి లవ్ అంటే? అన్నా, లవ్ అంటే ఏందో తెలియదు అంతేగా. ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు ఫీజు కొట్టేసినట్టు అయిందా? మరి అదేరా లవ్ అంటే. చెప్పు, ఏ అమ్మాయిని చూసినా ఆ అమ్మాయిని చూసినట్టు అనిపిస్తుందా? అయితేనా నీతో అన్నిటికీ అవును అంటావు, లవ్ అంటే కాదంటావు. అన్నా కొట్టాకన్నా మంచి చెప్తున్నా, కొడతా నీ లవ్వే. మళ్ళీ లవ్ అంట. నీది లవ్వేరా? అన్నా కొట్టాకన్నా కొట్టినావో నువ్వేదో వద్దంటే నేను అదే అంట. నీకు లవ్వేరా? ఇప్పుడు అన్నరా, ఇప్పుడు అన్నది లవ్ అని.
నీది లవ్వే 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 నీ లవ్ కాదు అమ్మతోడన్నా ఇంకిప్పుడు నాకిట్లా లవ్ అంటే ఏందో తెలియదు అన్నా అన్నా హలో హాయ్ అండి. నేను ఎవరండి మీరు? అదే అండి ఆ రోజు పెళ్లి చూపుల్లో. సారీ. అసలు మేడంకి మనమే కాదురా, అబ్బాయిలంటేనే నచ్చరేమో. తేడా ఏమోరా. ఇంట్లో అమ్మ చెల్లి ఉన్నట్టున్నారు, అందుకే నీకు ఆడోలేవులో తెలియట్లేదు. నన్ను అడుగురా, నేను చెప్తా. నీ గేమ్ ఏదో నువ్వు ఆడుకోకనా ఎందుకురా నీకు చేస్తున్నారా? అడిగి చెప్తున్నాగా, నీకు మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలా? అయ్యో రామా. కాదు కృష్ణ. ట్రైన్ కోసం వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కువ, వేరే వాళ్ళకి గెలిగితే ఇదిగో రిజల్ట్ ఇలా ఉంటుంది. రేట్రా రే నేనేట్రా పట్టుకుందామని. సారీ. సారీ చెప్తే గుర్తొచ్చింది. కృష్ణ ఆ రోజు అస్సలు అలా వెళ్ళిపోయిండకూడదు, కొంచెం కూడా ప్రిపేర్ అయ్యలేకుండా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఆల్రెడీ సారీ చెప్పారుగా. అయ్యో నేను సారీ చెప్పింది దానికి కాదు. ఎవరండి మీరు? అర్థమైందండి, అన్నిటికీ సారీ. ఇక్కడేంటి? అయ్యో ఇది మనం ప్రిపేర్ కాని క్వశ్చన్. ఎంఎంటీఎస్ ఫ్రెండ్. పాటలేనా? మాటలు రావా? పాటల? ఓహో గేమా, వద్దులేండి మనకు అది పెద్దగా అక్షరాలు. మీరు ఓకే అంటే పాడుకుందాం అండి, స్టార్ట్ చేయమంటారా? థ్యాంక్స్ తమ్ముడు. ఒక్క నిమిషం. కొంతమందితో పరిచయం చాలా సంవత్సరాలు ఉన్నప్పటికీ క్లోజ్ అనిపించరు, కానీ చాలా కొంతమందితోనే పరిచయం చిన్నదైనప్పటికీ క్లోజ్ టు ద హార్ట్ అనిపిస్తారని మిమ్మల్ని చూసాకే తెలిసింది. ఎక్స్పర్ట్స్ ఫ్లర్ట్ చేస్తే తెలీదు, మీరు చేస్తుంటే తెలుస్తుంది. నైస్. ఫస్ట్ కాంప్లిమెంట్. ఓకే, ఐల్ సీ యూ లేటర్. బాయ్. కన్సిడర్ చేయొచ్చు. షర్ట్ బాగుంది. మీ ఫేవరెట్ కలర్. ఓహో గుర్తుందా? మళ్ళీ మీతో మాట్లాడాలంటే మేరేకో కైసే మాలూమ్ రే? హలో, ఏంటిది? మేరేకే మాలూమ్ హై.